ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ జూన్ 1వ తారీఖు నుండి జూలై 1వ తారీఖు వరకు గల మిథున రాశి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి 3-4 పాదములు, ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి 1-2-3 పాదములు కలిపి మిథున రాశిగా పిలువబడుతోంది. మిథున రాశికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వ్యయస్థానమందు రవి, బుధులు, రాహువు. ప్రారంభములుగా ఇది జన్మస్థానమందు శుక్రుడు. 2వ తారీఖు నుంచి జన్మమందు ఉన్నటి జూన్ 2వ తారీఖు నుంచి జన్మస్థానంలో ఉన్నటువంటి కుజుడు ద్వితీయ స్థానంలోకి వెళ్ళడం ఒక ఇంత మంచిది. అయితే అన్నిట్లకన్నా చాలా అనుకూలమైనటువంటి యోగం ఏంటంటే భాగ్యస్థానం ముందు ఉన్నటువంటి గురుడు. హరివీర భయంకరమైనటువంటి కష్టాలు గత 5 నెలలుగా మీరు మామూలు పరిస్థితిగా లేదు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నారు మిథున రాశి వారు. అష్టమంలో శనీశ్వరుడు, అదేవిధంగా వ్యయస్థానమందు రాహువు, 1 నెలన్నర రోజుల నుంచి అయితే జన్మస్థానమందు ఉన్నటువంటి కుజుడు. నెత్తి మీద ఎవరో కూర్చుని మొత్తుతున్నట్టుగా అసలు ఏ సమస్య నుంచి ప్రతి చిన్న సమస్య అది పెద్దదై కూర్చుంటుంది. ప్రతి చిన్న విషయంలోనూ కూడా మీరు చిన్న పావును కూడా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా చాలా, అంటే ఒక చిన్న పనిని చాలా దూరంగా ఆలోచించేసి ప్రయాసగా ఎంతో పెద్ద కష్టంగా మీరు చిన్నది రాయి ఎత్తడానికి కూడా ఎంతో ప్రొక్లైన్ ఎత్తినంత ఫీల్ అవుతారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మిమ్మల్ని వెంటాడుతున్నాయని చెప్పాలి. అయితే గురు భగవానుడి యొక్క స్థితి వల్ల, వక్రించి ఉన్నటువంటి గురు భగవానుడి యొక్క స్థితి వల్ల కొంత మీకు అనుకున్న పనులవి ముందుకు వెళుతున్నాయి. అయితే జన్మమందు ఉన్నటువంటి కుజుడు ద్వితీయంలోకి మారడం కొంత ధన సంబంధమైనటువంటి ప్రతిబంధకాల నుంచి కొంత వెసులుబాటు కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అయితే 6వ స్థానంలో ఉన్నటువంటి కేతు మిమ్మల్ని సంపూర్ణంగా యోగిస్తున్నారు. ఆయన వల్లే కొంత ప్రశాంతత లభిస్తుందని చెప్పడానికి మీకు ఏమాత్రం సందేహం లేదు. ఆ జన్మస్థానంలో ఉన్నటువంటి కుజమార్పు, 6వ స్థానంలో ఉన్నటువంటి కేతు మిమ్మల్ని యోగిస్తున్నారు. 9వ స్థానంలో ఉన్న గురు యొక్క గురు భగవానుడు కూడా మిమ్మల్ని సమస్యల నుంచి మెల్లిమెల్లిగా బయటపడేస్తున్నాడు. అయితే 15వ తారీఖు నుంచి జన్మస్థానంలోకి రవి రావడం, కొంత మానసికంగా కొంత అలసట ఎక్కువైపోవడం, ప్రతి చిన్న విషయానికి కూడా ఒత్తిడి అలసిపోవడం, కోపం రావడం, ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల ఒక సిస్టమేటిక్గా నడుస్తున్నటువంటి పనులు బ్రేక్ పడడం, ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాక్కును కొద్దిగా అదుపులో పెట్టుకోండి. మానసికంగా అలసట పెరగకుండా మెడిటేషన్ చేయండి, నీళ్లు ఎక్కువ తాగండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఊహించుకోకుండా, అంటే మిమ్మల్ని మీరే నమ్ముకోండి. ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడడం తగ్గించుకుని ప్రతి విషయంలోనూ కూడా మీకై మీరే ఆలోచించుకుంటూ వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత నిర్ణయానికే మీరు ప్రధానమైనటువంటి విలువ ఇస్తే ఆ సమస్యల పరిష్కారంగా ముందుకు పెడతాయి. ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడడం వల్ల మీరు ఒకటి అనుకుంటే అది పని ఇంకొకలా జరగడం, ఎంత కష్టపడ్డా సమయానికి పని అవ్వట్లేదు అని మీకు అలసట వచ్చేయడం, ఒక రకమైనటువంటి ఇరిటేషన్ రావడం, కుటుంబ సభ్యులందరితోటి కూడా కోపం పడడం, దానివల్ల అనారోగ్యాలు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఇంత జాగ్రత్త వహించండి. మంచి రోజులు మెల్లిమెల్లిగా ప్రారంభమవుతాయి, భయపడాల్సినటువంటి పని లేదు. వ్యక్తిగత జాతక పరిశీలన ఈ సమయంలో చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే మీకు ఓ రకంగా మిథున రాశిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కనుక శని మహర్దశ జరుగుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అష్టమంలో శని, దానికి తోడు శని మహర్దశ, శని యోగవంతమైనటువంటి స్థానంలో ఉంటే పర్వాలేదు. కానీ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనుక జరుగుతూ ఉంటే వాళ్ళు మాత్రం జాగ్రత్త వహించవలసినటువంటి చాలా జాగ్రత్తలు ఒకసారి వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరం అవుతుందని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా
పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మంలో ఉండడం కొంత పిల్లల వల్ల మీకు సంతృప్తి కలుగుతుంది. వాళ్ళ యొక్క విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యాబుద్ధులు విద్యార్థులైతే వాళ్ళ పిల్లలు కనుక విద్యలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ యొక్క విద్యలో జరిగినటువంటి విజయాల వల్ల తల్లిదండ్రులకి కొంత మానసిక ఆందోళన మానసికంగా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా విద్యార్థులు మాత్రం ఒకంత శ్రద్ధ తీసుకుంటే, ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు మాత్రం శ్రద్ధ తీసుకుంటే కేతువు యొక్క బలం వల్ల, విద్యాస్థానాధిపతి యొక్క బలం వల్ల కొంత మీరు విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. ఏదైనా సెప్టెంబర్ లోపులో జరిగేటువంటి అకాడమిక్ ఎడ్యుకేషన్స్ ఏదైనా ఉంటే, ఎగ్జామ్స్ ఇట్లాంటివి ఏదైనా కాంటెస్ట్లు ఇలాంటివి ప్రత్యేకమైనటువంటి ఎగ్జామ్స్ ఎంట్రన్స్లు ఇలాంటివి కనుక రాసేది ఉంటే ఈ టైంలో పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అది ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం విదేశీయానం కూడా ఖచ్చితంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు కనుక మీకు చేసుకుంటే ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ ప్రయత్నాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలిస్తాయి. విదేశీయానం ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. రాహు వల్ల వీరికి విదేశీయానం లభించబోతోంది. దానివల్ల ధన సంబంధమైనటువంటి అభివృద్ధి కూడా కనపడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శనైశ్వరుడు సంవత్సరంన్నర పూర్తయింది. ఇంకా ఇంచుమించు సంవత్సరం పైగా మీకు అష్టమ శని యొక్క ప్రభావం ఉంది. దాని యొక్క ప్రభావాన్ని మీరు అదుపులో ఉంచుకోవాలి. శనైశ్వరుడు మిమ్మల్ని భాగ్యస్థానానికి, అష్టమ స్థానానికి అధిపతి అయి ఉన్నారు. 2 స్థానానికి ఆధిపత్యం ఆయన వహించి ఉన్నారు. కాబట్టి శనైశ్వరుణ్ణి మీరు అనుకూలంగా తెచ్చుకోవాలి అంటే దశరథ కృత శని స్తోత్రాన్ని ప్రతినిత్యము కూడా పారాయణ చేసుకోండి. అది మీకు చాలా చాలా ఉపయుక్తమవుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతత ఇవ్వడమే కాకుండా శని భగవానుడు మిమ్మల్ని ఎప్పుడైతే దశరథ కృత శని స్తోత్రం ప్రతినిత్యం పారాయణ చేసుకుంటున్నారో సమస్యలు ఏవి కూడా జటిలం అవ్వకుండా ఒక అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా మీరు ఒకంత శ్రద్ధ వహిస్తూ, జాగ్రత్త వహిస్తూ, దైవాన్ని ఆశ్రయించి భగవంతుణ్ణి ఎప్పుడు కూడా శని భగవానుడిని కనుక శరణ వేడితే మీకు విజయం లభించి తీరుతుంది. మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు శని భగవానుడికి మిత్రుడు కాబట్టి మిమ్మల్ని చాలా బాగా అనుకూలిస్తారు. కాబట్టి ప్రతినిత్యము కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ, ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం తగ్గాలి అంటే, ధన ప్రతిబంధక దోషాలు నుంచి బయటపడాలి అంటే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భుజంగ స్తోత్రాన్ని చదువుకోవడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మాలా స్తోత్రాన్ని పఠించడం కానీ, సుబ్రహ్మణ్యాష్టోత్తర పారాయణ చేయడం వల్ల ధన ప్రతిబంధక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అదేవిధంగా ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల జన్మస్థానం ముందు, వ్యయస్థానం ముందు సంచరించేటువంటి సూర్య భగవానుడి యొక్క ప్రభావం అంతా కూడా న్యూట్రల్ అవుతుంది. కాబట్టి ప్రతినిత్యము కూడా పొద్దున్నే సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని ఇచ్చుకుని ఆదిత్య హృదయం పారాయణ చేయండి. విజయవంతంలో మీరు ముందుకు పెడతారు. విజయవంతంగా ప్రతి అడుగులు కూడా విజయవంతంగా ముందుకు పెడతాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ రాశి వారికి ఇప్పుడు గురు భగవానుడు వక్రించి 9వ స్థానంలోకి వెళ్ళారు. సెప్టెంబర్ నెలలో ఆయన ఈ నెల 22వ తారీఖు నుంచి వక్రగతి ప్రారంభమవుతోంది. గురు భగవానుడు వక్రించి ఉన్నటువంటి శుభగ్రహం పూర్వపు ఫలితాలు ఇస్తుంది కాబట్టి భయపడక్కర్లేదు. అయినప్పటికీ కూడా ఒకంత జాగ్రత్త వహిస్తే, ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకుండా, మిమ్మల్ని మీరే నమ్ముకుంటూ, ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడకుండా ప్రతి విషయాన్ని కనుక మీరు గమనిస్తూ స్పాంటేనియస్గా సమయాన్ని బట్టి మీరు రెస్పాండ్ అయ్యి ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తారు. భార్యాభర్తల మధ్యన కొంత మంచి అవగాహన, కొంత గతించినటువంటి రోజుల్లో అవగాహన లోపం బాగా జరిగింది. ప్రతి చిన్న చిన్న విషయాలకి కూడా జన్మకుజుడు వల్ల, అష్టమ శనీశ్వరుడు వల్ల ఒకంత భార్యాభర్తల మధ్యన గ్యాప్ ఏర్పడి ఉంది ప్రతి చిన్న విషయాల్లో. ఇప్పుడు కొంత తగ్గుతుంది. అయినప్పటికీ కూడా కుటుంబపరమైనటువంటి బాధ్యతలు కొన్ని మీ మీద చాలా, అష్టమ యొక్క శని యొక్క ప్రభావం వల్ల కుటుంబ బాధ్యతలు, కుటుంబ స్థానాధిపతి, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల వల్ల బాధ్యతలు పెరిగిపోతాయి. అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా ఒకంత
భయం ఏర్పడుతోంది వాళ్ళకి. ఎందువల్లంటే నవమ స్థానాధిపతి అష్టమంలో ఉన్నారు, 2 స్థానాలు వహించి ఉన్నారు కాబట్టి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఒక ఇంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి జాగ్రత్త వహించండి. మీకు కూడా వ్యక్తిగతంగా గతించినటువంటి నెలలో అంటే మే నెల ఇటువంటి జరిగినటువంటి సమయాల్లో కొంత అనారోగ్యాలు కారణమయ్యి ఉన్నారు. ఎందువల్లంటే వ్యయమందు ఉన్నటువంటి రాహు వల్ల, రవి వల్ల, జన్మస్థానమందు ఉన్నటువంటి కుజుని వల్ల అనారోగ్యానికి లోనై ఉన్నారు. అవన్నీ కూడా ఇప్పుడు కొంత జటిలం అవ్వకుండా గురుడు మిమ్మల్ని కాపాడాడని చెప్పడంలో సందేహం లేదు. ఆ జటిలం అవ్వకుండా మీరు ఇంకా మానసికంగా సమస్యలు ఏమీ లేకుండా బయటపడాలి అంటే నేను చెప్పినటువంటి రెమెడీస్ చేసుకుంటూ మీరు విజయపథంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం.